అందరికీ మరణాత. ప్రభునందు పిల్లరా, ఇది మన వాక్య పాఠ్య భాగము మరియు ధ్యాన భాగము. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుండి 16 వరకు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఆమేన్. పిల్లరా, ఈ వాక్యమును మీకు వివరింపక ముందు ఈ వాక్యములో ఉన్న కొన్ని పేర్లను మీకు పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఎవరితో అయినా మనం మాట్లాడాలంటే, ఎవరితో మనం మాట్లాడగోరుతూ ఉన్నామో ముందు వారి పేరు తెలుసుకుంటాం, వారి ఊరు తెలుసుకుంటాం కనీసం. అలాగే ఈ వాక్యము ధ్యానించుటకు పూనుకుంటూ ఉన్న మనం ఈ వాక్యములో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన పేరులను మీకు చెప్పి ఈ వాక్యమును మీకు వివరిస్తాను. మొదటి ఊరు రెఫీదీము. ఇవన్నీ గ్రీకు భాషా పదాలు కాబట్టి కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటాయి. అయినప్పటికీ మీరు వీటిని ఒకసారి ఉచ్చరిస్తూ మరి ముఖ్యంగా వీటి భావమును గ్రహించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. రెఫీదీము అనగా నెమ్మది, రెఫీదీము అనగా విశ్రాంతి. రెఫీదీం అంటే ఏం చెప్పండి? నెమ్మది. రెఫీదీం అంటే ఏం చెప్పండి? విశ్రాంతి. పిల్లరా, ఇంతకాలము తర్వాత ఈవేళకు మనకు కొంచెం ఏం కలిగింది? నెమ్మది కలిగింది. ఎందుకు కలిగింది? రెండవ ఉప్పెన, కరోనా ఉప్పెన తొలగిపోతూ ఉంది. ఇంకా మూడవ ఉప్పెన రాలేదు కాబట్టి ఒక ఉప్పెన, రెండవ కరోనా ఉప్పెన దాటిపోయి ఇక మూడవ ఉప్పెనలోనికి, మూడవ రౌండ్లోనికి, మూడవ వేవ్ అంటున్నారు, ఆ వేవ్లోనికి మనం ప్రవేశించలేదు. కాబట్టి ఈవేళ మనం ఎట్లా ఉన్నాం చెప్పండి? నెమ్మదిగా ఉన్నాం. ఒకవేళ కేసులు పెరిగినాయి అనుకోండి, ఒకవేళ ఈ కరోనా ఎక్కువగా వ్యాపిస్తుంది అనుకోండి, మరలా ఏం చేస్తారు? వెంటనే చెప్పండి, లాక్డౌన్ అంటారు, ఇంట్లో మనల్ని బంధించేస్తారు. నెమ్మది ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ నిర్గమకాండ గ్రంథములో పదే పదే వాడబడిన మాట
తర్వాత 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 తర్వాత. తర్వాత అనే మాటకు అర్థం ఏంటంటే ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి మధ్య ఏముంది? సంబంధం ఉంది. అందరు చెప్పాలా ఒకసారి? ఏముంది చెప్పండి? సంబంధం ఉంది. పిల్లరా, పాటలు పాడిన తర్వాత ఏం చేస్తున్నాం? వాక్యం ధ్యానిస్తున్నాం. వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అయిన తర్వాత భోంచేస్తాం. భోంచేసిన తర్వాత ఇంటికి వెళ్తాం. ఎందుకంటే ప్రార్థనకి వాక్యానికి సంబంధం ఉంది, వాక్యానికి ముగింపుకి సంబంధం ఉంది, ప్రార్థనకి భోజనానికి చెప్పండి సంబంధం ఉంది. ఇలాగున ఈ నిర్గమకాండము రచించిన మోషే గారు ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి ఒక మంచి అతుకు తెలియచేస్తూ, ఒక మంచి అన్వయమును చూపిస్తూ వాడిన మాటే ఏం చెప్పండి? తరువాత. అందరూ చెప్పాలి ఒకసారి. ఏం చెప్పండి? తరువాత. తరువాత. ఈ 17వ అధ్యాయం మొదటిలో మనం చూస్తున్నాం తరువాత. తరువాత అంటే 16వ అధ్యాయములో దేవుడు వారికి ఆకాశము నుండి ఆహారం పెట్టాడు. వారు తృప్తిగా తిన్నారు. అమలారా, అన్నం తిన్నాక ఏం చేస్తారు? చెప్పండి ఒకసారి. అన్నం తిన్నాక మనకేం కావాలంటారు? చెప్పండి అమ్మా, మాట్లాడట్లేదే. నీళ్ళు. అందరు చెప్పాలి ఒకసారి. అన్నం తిన్నాక ఏం కావాలా మనకి? నీళ్ళు. మీలో ఎంతమంది అన్నం తిని నీళ్ళు తాగరో చేయొద్దండి. కాబట్టి మన్నా వారికి అన్నం. అన్నం తిన్నాక వారికి ఏం కావాలి? ఇప్పుడు నీళ్ళు కావాలా? వాళ్ళకి ఇప్పుడు నీళ్ళు లేవు. చెప్పండి, ఏమి లేవు చెప్పండి? నీళ్ళు లేవు. అరణ్యములో వాళ్ళకి నీళ్ళు లేవు. అంటున్నారు, ఏయ్ నీళ్ళు తీసుకురారా. ఎక్కడరా నీళ్ళు? నీళ్ళే లేవు. నీళ్ళు లేవు. ఇంకా చూసుకోండి, నీళ్ళు లేకపోయేటప్పటికే వారికి తిక్కరేగిందంట. ఎవరి మీద? మోషే మీద. చూడండి 2వ వచనం చదవండి అమ్మా. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. చూసారా? మోషే మీద తిరగబడ్డారు. కరోనా టైంలో మనం తిరగబడ్డాం. ప్రాణవాయువేది, మందులేయి, టీవీ పెడితే చాలు గోల 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 గోల. వాడెక్కడ, ఈడెక్కడ, ఆ మంత్రి ఎక్కడ, ఈ మంత్రి ఎక్కడ, కలెక్టర్ ఎక్కడ, గోల గోల. పిల్లరా, వీరు కూడా గోల చేస్తున్నారు. మోషే మీద చెప్పండి వారు వాదమాడుతూ ఉన్నారు. అందరు చెప్పాలి ఒకసారి. మోషే మీద ఏం చేస్తున్నారు చెప్పండి? అందరు చెప్పాలా? ఏం చేస్తున్నారు? వాదమాడుతున్నారు. అందుచేతనే పిల్లరా, 2వ వచనములో మోషే గారి జవాబు మనం చూస్తాం. ఇది చాలా అవసరం. అమ్మా ఇంకోసారి చదువు. మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని. అది మీరు నాతో వాదింపనేలా, మీరు యెహోవాను శోధింపనేలా. ఈవేళ మనకు అవసరమైన 2 మాటలు మీరు చెప్పాలి. ఒకటి వాదము. అందరు చెప్పాలా? ఒకటి వాదము. 2వది భేదము.
ఒకటి వాదన, రెండవది శోధన. ఇప్పుడు చెప్పండి నాతో, ఒకటి వాదన, వాదన అందరూ చెప్పాలి ఒకసారి, వాదన. రెండవది ఏంటి చెప్పండి? శోధన. ఇంకోసారి చెప్తే ముందుకు వెళ్దాం. ఒకటి వాదన, రెండవది శోధన. వీరు వాదన చేసేది ఎవరితో? మోషేతో. వీరు శోధించేది ఎవరిని? దేవునిని. ఇంకోసారి చెప్తున్నా, వీరు వాదమాడేది ఎవరితో? మోషేతో. వీరు శోధించేది ఎవరిని? దేవునిని. పిల్లరా, నెమ్మది గల చోట ఇప్పుడు ఏమొచ్చేసిందంటే వాదన వచ్చేసింది, శోధన వచ్చేసింది. మిమ్మల్ని అడుగుతున్నా, వాదన ఉన్నప్పుడు, శోధన ఉన్నప్పుడు నెమ్మది ఉంటుందా? నా మాట అర్థమైందా అండి? వాదులు ఆడుకుంటున్నప్పుడు, ఒకరినొకరు శోధించుకుంటున్నప్పుడు నెమ్మది ఉంటుందా? మాట్లాడండి. నెమ్మది ఉంటుందా? ఇంకోసారి అడుగుతున్నా, నెమ్మది ఉంటుందా? ఉండదు. అందుచేత రెఫదీం అనే పేరు పోయింది, కొత్త పేరు వచ్చింది. ఏంటి కొత్త పేరు అంటే? మాసా మెరీబా. అందరూ చెప్పాలి ఒకసారి, మాసా, రెండవది మెరీబా. పెట్టుకునే పేర్లు వేరుంటాయి, చెప్పండి. తిట్టుకునే పేర్లు వేరుంటాయి. పెట్టుకునే పేర్లు చంటి, బంటి, ముంటి. ఈవేళ పేర్లండి, ఈవేళ పేర్లు చెప్తున్నా. తింటి, తింటి కాదు, తింటి అంటే తిండిపోతాడు అన్నమాట. ఈవేళ పేర్లు తల తోకలేని పేర్లు. చూసారా, మంచి పేరు పోయింది. వాదమో భేదమో. అందరూ చెప్పాలి ఒకసారి, మాసా మెరీబా. అమ్మ అందరూ చెప్పండి ఒకసారి, మాసా మెరీబా. ముందు రెఫదీం నెమ్మది, రెఫదీం వల్ల ఇప్పుడు మాసా వాదన, మెరీబా శోధన. ఇక్కడ మనం చూసినట్లయితే రెఫోద్ అంటే నెమ్మది, రెఫదీం అంటే నెమ్మది గల ప్రదేశము. రెఫోద్ అంటే, అందరూ చెప్పండి, నెమ్మది. అందరూ చెప్పాలి, రెఫోద్ అంటే ఏంటి చెప్పండి? నెమ్మది. పిల్లరా, ఇక్కడ మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, పిల్లరా వినండి వినండి వినండి, ఇంపార్టెంట్ మాట. దేవుడు మా మధ్య ఉన్నారా లేదా అని వాదించారు వారు. ఇంకోసారి చెప్తున్నా, దేవుడు మా మధ్య ఉన్నారా లేరా? అమ్మలారు ఇటు తిరగండి, ఇటు చూడండి, ఇటు చూడండి. మాస అనగా శోధన, మెరీబా అనగా వాదము. ఒక్కసారి మీ గ్రంథాల్లో ఈ మాట తెరచి చూడండి. ఒకసారి క్రింద రాయబడి ఉంటుంది, ఉందా? మాసా మెరీబా. మాసా అంటే శోధన, మెరీబా అంటే వాదన. మాసా అంటే శోధన. అందరూ చెప్పాలి ఒకసారి, మాసా అంటే ఏం చెప్పండి? అందరూ చెప్పాలి ఒకసారి, మాసా అంటే ఏం చెప్పండి? శోధన. అమ్మలారా, ఈవేళ మీ అందరికీ భోజనం ఉంది. ఎంతమంది? ఎంతమందికి భోజనం ఉందా? ఎట్టా భోజనం పెడతారు అని అంటారు? చెయ్యొత్తండి ఒకసారి. ఎవరు అనరా? ఒకవేళ మీరు అన్నారే అనుకోండి,
ఏమయ్యా ఈ కరోనా టైంలో ఎంతమందికి భోజనం అట్టా పెడతారయ్యా? వారు శోధిస్తున్నారు. మాకు నీళ్లు లేవు కాబట్టి మా మధ్య దేవుడు ఉన్నాడా లేడా? పిల్లరా, మాసా అంటే శోధన, నిస్సి అంటే ధ్వజము. మాసా నిస్సి. మాసాకి మరి యొక్క మారు పేరు నాసా. నాసా మన తెలుగు భాషలో మనం అనుకుందాం నొసా. పిల్లరా, ఇశ్రాయేలీయులు ఏం పెడుతున్నారు? నొసా. అందరూ చెప్పాలి ఒకసారి. ఇశ్రాయేలీయులు ఏం పెడుతున్నారు చెప్పండి? నొసా. అందరూ చెప్పాలి ఒకసారి. ఇశ్రాయేలీయులు ఏం పెడుతున్నారు చెప్పండి? నొసా. నొస పెడుతున్న ఇశ్రాయేలీయులకు దేవుడు అందించింది నిస్సా. వినండి, ఇంకోసారి చెప్తున్నా. నొస పెడుతూ ఉన్న ఇశ్రాయేలీయులైన వారికి దేవుడు అందించింది ఏం చెప్పండి? నిస్సీ. నిస్సీ. అందరూ ఒకసారి వాక్యం చదువుకుందాం. 14:15. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. చూసారా? చాలు. ఇక్కడ మనం చూసేది నాసా. దేవుడు ఉన్నాడా లేడా? పిల్లరా వినండి, దేవుడు ఉన్నాడా లేడా రుజువు చేయుటకు దేవుడు ఒక శోధన పంపిస్తున్నారు. అందరూ చెప్పాలా? దేవుడు ఏం పంపిస్తున్నారు చెప్పండి? ఒక శోధన. ఇంకోసారి చెప్తున్నా. వారు అడుగుతున్నారు, దేవా నువ్వు ఉన్నావా లేదా అనే ప్రశ్నకు దేవుడు నేను ఉన్నాను అని రుజువు చేయుటకు, చూపించుటకు వారికి శోధన పంపిస్తూ ఉన్నారు. ఏంటి శోధన అంటే? శత్రువులు, యుద్ధము. అందరూ చెప్పాలా? దేవుడు ఏం పంపిస్తున్నాడు చెప్పండి? యుద్ధము. అమలారా, దేవుడు ఏం పంపిస్తున్నారు? యుద్ధము. అమలారా, మీ అబ్బాయికి పెళ్లి చెయ్యాలా? అమలారా, ఇంకోసారి చెప్తున్నా, మీ అబ్బాయికి పెళ్లి చెయ్యాలా? చుట్టం చూపుకి వెళ్తారు, అమ్మాయిని చూడటానికి వెళ్తారు. అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు అమ్మాయి బాగుంటుంది, ఎర్రగా, చక్కగా, సన్నగా, అందంగా బాగుంటుంది. ఈ అబ్బాయి చూసి మమ్మీ మమ్మీ ఓకే అంటాడు. రేయ్ నోరు మూసుకో, ఓకేనా గీకేనా? నోరు మూసుకో కాసేపు. ఓకే అంటే మన గీకుడే, ఇంకా నోరు మూసుకో కాసేపు అంటారు. అని ఏమంటారు? అమ్మా నీకు మాటలు వచ్చా అమ్మా అని అడుగుతారు. ఏం చేస్తుంది అమ్మాయి? ఈ కాలపు అమ్మాయి, ఏయ్ మాట్లాడబాక. అమ్మ మాట్లాడతావా తల్లి? ఒక మాట మాట్లాడు. ఏమంటుంది నోరు తెరిచి? షటప్ అంటది. మాటలు వచ్చా నీకు? మాటలు వచ్చా? చూసారా అమ్మా? పాటలు వచ్చా? పాడబడతావా? అంటే ఈ పెళ్లి చూపులకి వెళ్ళిన ఈ పెళ్లి కొడుకు వారు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. అమలారా చెప్పండి, ఏం చేస్తున్నారు చెప్పండి? శోధిస్తున్నారు. శోధించినప్పుడు
ఆ శోధనలో అమ్మాయి యొక్క నిజస్థితి బయటపడుతుంది. వీరు కూడా దేవాతి దేవుని శోధిస్తున్నారు. చెప్పండి, వీరెవరిని శోధిస్తున్నారు? దేవాతి దేవుని. వారి శోధన ఏమంటే, దేవుడు మన మధ్య ఉన్నారా లేరా.